హలో హాయ్ అండి. నేను మీ స్వప్న మళ్ళీ వచ్చాను. ఈరోజు మనము బెండకాయ పులుసు ఎలా చేసుకుందాం. బెండకాయల్ని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత టమాటో సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే కొంచెంగా చింతపండు రసం తీసుకున్నాను. అలాగే ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, అలాగే గరం మసాలా తీసుకున్నాను. పోపు పెట్టేకి పోపు దినుసులు, కరివేపాకు, చిన్నుల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఎండుమిర్చి అన్నీ ఈ విధంగా తీసుకున్నాను. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక బాండ్లు పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిందండి. రెడీ చేసి పెట్టుకున్న పోపు ఇందులో వేసేస్తున్నాను. అలాగే ఉల్లిపాయలు ఇందులో వేసేసుకుందాం. ఉల్లిపాయలు లైట్ అండ్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మిక్స్ అయింది. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లో వచ్చాయి. ఇప్పుడు మనం టమాటో వేసుకుందాం. టమాటో ఈ విధంగా అయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకుందాం. నేను మా రుచికి తగ్గట్టు ఉప్పు, కారం, పసుపు వేసుకుంటున్నాను. అలాగే ధనియాల పొడి, గరం మసాలా వేసుకుందాం. మసాలాలన్నీ వేసుకున్నాక ఈ విధంగా ఇప్పుడు బెండకాయలు వేసుకుందాం. బెండకాయని ఇలా మిక్స్ చేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు బెండకాయలు ఉడికించుకుందాం. బెండకాయలో ఇప్పుడు చింతపండు నీళ్ళు పోసుకుందాం. చింతపండు పులుసు కావాలి కాబట్టి. ఇప్పుడు బెండకాయ కూర రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.